ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసే వారి మీద కేసులు పెట్టాలంటూ ప్రకటించిన సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అన్ని మంత్రిత్వ శాఖల్లోనూ అవినీతి జరిగిందన్నారు కోమటిరెడ్డి. అమృత్ పథకం కాంట్రాక్టుల్లోనూ అవినీతి జరిగిందన్నారు కోమటిరెడ్డి. నువ్వు మొన్న పోయిన సీజన్లో ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి ఎన్ని చేప పిల్లలు ఎవరి దగ్గర కొనుక్కొచ్చావు? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నదా లెక్క? ప్లస్ ఏ చెరువులు వేసావు, ఏ చెరువులో ఎన్ని వేల చెరువులు పిల్లలు వేసావు ఎవరికి తెలియదు లెక్క. ప్లస్ ఏ బ్రీడ్ చేప పిల్లలు వేసింది కూడా ఎవరికి తెలియదు. అది వేసిన సైజు ఇంత చేప పిల్లలు, ఆల్రెడీ చేపలు ఉండే ఇంత పెద్ద సైజు ఉంటాయి. మినిమం ఏంటంటే ఈ సైజు ఉన్న పిల్లలు వేస్తే బతుకుతాయి. ఎక్కడ కూడా చేప పిల్లలు బతకలే. 300 కోట్లు ఉంటే అవసరం. గతంలో చెట్ల కోసం పెట్టి 200 కోట్లు ఏ విధంగా దుర్వినియోగం చేసినో, దుర్వినియోగం అంటే అందులో కూడా కరప్షనే. ఇప్పటికి వాళ్ళు ఏ బ్రీడ్ వేస్తున్నాం చేప పిల్లలు ఎక్కడ కొనుక్కొచ్చామో తెలియదు ఎవరికి లెక్క. ఎవరికి సప్లైయింగ్ తీసుకొచ్చారో తెలియదు. అదో పెద్ద స్కామ్. మిషన్ భగీరథ గురించి, ఇరిగేషన్ గురించి మీ అందరికీ తెలుసు. కాంపిటీని పెట్టకుండా ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ పిలిస్తే వర్క్స్ ఫాస్ట్గా అవుతుంది. ఈయనకి ఇప్పటికే చేతుల్లో వర్క్స్ ఉన్నాయి, మళ్ళీ వీళ్ళని పిలిచి ఇచ్చినామంటే అందులో నీకు కరప్షన్ లేదా? మీరు ఎంక్వైరీ చేయండి. నేను నాకు తప్పనిపిస్తే నా మీద కేసు పెట్టండి. నువ్వు జైలుకు పంపిస్తావా లేకపోతే ఉరిశిక్ష చేస్తావా, దేనికి వేసినా సిద్ధమా నేను. ఆయన ఏమన్నాడంటే అవినీతి మీద ఎవరైనా ఆరోపణలు చేస్తే కేసులు పెట్టండి అని. అరే ఆధారం నేను చెప్పింది అమృత్ స్కీము, ఈ 3 కంపెనీలు ఎట్లా క్వాలిఫై అయినాయి, ఈ 3టికే మంచుకో ప్యాకేజ్ ఎట్లా వచ్చినాయి. ఈయనకు ఆయన డమ్ వేసిండు 0.5 to 1.2. మిషన్ పైన ఎట్లా వేసినా మన అన్ని పర్సెంటేజ్ కానీ చెప్పాను మన మిషన్ అసెంబ్లీలో. నేను ముఖ్యమంత్రి గారు కాదు, ఎవరికి భయపడను. నేను ఉన్న విషయం చెప్తున్నా, ఫ్యాక్ట్. మీరు ఎంక్వైరీ చేయండి, గవర్నమెంట్ ఎంక్వైరీ చేయమంటున్నా. నేను చెప్పేది తప్పు, అన్ని ఇంపార్షియల్గా టెండర్స్ అయినాయి, మీరు మా జోక్యం లేదు, మాకన్నా వాటా లేదనుకుంటే నిరూపించి నా మీద కేసు పెట్టమని చెప్తున్నాను. నిన్న ప్లీనరీలో మాట్లాడిన సీఎం కేసీఆర్ విపక్షాలకు వార్నింగ్ ఇచ్చారు. రుజువులు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఎవరిపై ఆరోపణలు వస్తే ఆ మంత్రులు కేసులు పెట్టేలా చూసుకోవాలన్నారు కేసీఆర్. దీనికి స్పందించిన కోమటిరెడ్డి అన్ని శాఖల్లోనూ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. అవినీతిని ఆధారాలతో నిరూపిస్తానన్నారు. ఇంతకీ నిన్న సీఎం కేసీఆర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ స్ఫూర్తితో ఉండే పార్టీ కాబట్టి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని అవినీతి రహితంగా మేము పనిచేస్తూ ఉన్నాం. అవినీతి మీద యుద్ధం చేస్తూ ఉన్నాం. మేము మీలాగా స్వార్థానికి పోవడం లేదు. మీ ఇష్టం వచ్చిన అవాకులు చెబాకులు వెళ్తే ఇప్పటిదాకా సహించినాం. కానీ ప్రభుత్వ పరంగా అనవసరమైన ఆరోపణలు చేస్తే ఈ కాడి నుంచి నేను మంత్రులందరూ కూడా మనవి చేస్తా ఉన్నా, ఏ డిపార్ట్మెంట్ మీద ఆరోపణ చేసినా వెంటనే కేసులు ఫైల్ చేయవలసిందిగా, రుజువు చేసే బాధ్యత వాళ్ళ మీద పెట్టాల్సిందిగా నేను గౌరవ మంత్రివర్యులకు కూడా మనవి చేస్తా ఉన్నా.